దేశవ్యాప్తంగా సిమెంట్ ధరలు భారీగా పెరిగాయి. పెరిగిన ధరలు వాటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఒక సిమెంట్ బస్తాపై 30 నుంచి 50 రూపాయల వరకు పెరగనుంది. దీంతో ప్రముఖ కంపెనీల సిమెంట్ బస్తా ధర మార్కెట్లో 360కి చేరనుంది. రవాణా ఖర్చులు పెరగడం, ముడి సరుకుల ధరల పెంపు వంటి కారణాల వల్ల కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. లాస్ట్ 2 మంత్స్ నుంచి ఈ ప్రైసెస్ బాగా పెరుగుతూ ఉన్నాయి. ఒకటేమో వారు జనరల్గా ఏంటంటే మీరు ఈ సిమెంటు స్టీల్ అనేది సమ్మర్ సీజన్లో వర్కింగ్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరూ పెంచుతారు. సో దాన్ని అడ్వాంటేజ్ కింద తీసుకుంటారు, ఎందుకంటే డిమాండ్ క్రియేట్ చేస్తారు కాబట్టి. సో అదే మనం రేపు మళ్ళీ ఆగస్టు అప్పటికి మళ్ళీ అన్ని ప్రైసెస్ తగ్గుతాయి. టుడే ది మెయిన్ రీజన్ ఈజ్ వార్. ఆ వార్ని ఇది తీసుకొని వీళ్ళంతా రేట్లు పెంచడం జరుగుతుంది. యాక్చువల్గా ఈరోజు గవర్నమెంట్ GST 10% తగ్గించిన రేట్లు బాగానే కంట్రోల్ అయినాయి. బట్ మామూలుగా రిటైల్ దాంట్లో చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి. అది మెయిన్ ఇదంతా ఈ వార్ వల్లే. ఎందుకంటే లాట్ ఆఫ్ ఫ్యూయల్స్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోతుంది, కోల్ కాస్ట్ పెరుగుతుంది. వీటన్నిటి వల్ల కొంచెం దీని ఇంపాక్ట్ బాగానే ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం ఏదో పెరిగిందంటే ప్రతి ఒక్కరు అల్టిమేట్గా ఏం చేస్తాం, కన్జ్యూమర్ మీదనే పడుద్ది. ఏ కాస్ట్ కూడా కొన్ని ఏంటంటే మనం ఆల్రెడీ రేట్ ఫిక్స్ చేసేస్తాం. రేట్ ఫిక్స్ చేసిన తర్వాత మనం అదే రేట్కి ఇవ్వాలి. దాని మీద కొంత ఇంపాక్ట్ బిల్డర్ మీద ఉంటుంది. బట్ ఎక్కడో దగ్గర అబ్జర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ సేల్స్ అనే దాని మీద కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటారు.